ప్రపంచంలో ఒక వ్యక్తి మాత్రమే పరమశివుడు నివసించే కైలాస పర్వతాన్ని తన చేతులతో ఎత్తడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అతనే లంకాధికారి రావణుడు. కానీ ఆ తర్వాత జరిగినది విశ్వాన్ని కదిలించింది. ఆలయాల మధ్యలో దేవతలు కూడా భయంతో దగ్గరకు రాని పవిత్ర స్థలం కైలాసం. పరమశివుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక దివ్య విమానం కైలాసం వైపు వచ్చింది. అందులో ఉన్నాడు దశముఖుడు రావణుడు. అతని హృదయంలో భక్తి ఉంది, కానీ అతని మనసులో గర్వం కూడా ఉంది. కైలాసం దగ్గరకు వచ్చిన వెంటనే శివుడి వాహనం నంది అతన్ని ఆపాడు. ఇది పరమశివుడి ఉండే స్థలం, ఇక్కడికి అనుమతి లేదు అని చెప్పాడు. అది విన్న రావణుడు నవ్వి, నన్ను ఆపగల శక్తి ఈ విశ్వంలో లేదు అని అన్నాడు. అప్పుడు అతని ఊహించని పని చేశాడు. రావణుడు తన 20 చేతులని విస్తరించాడు. మొత్తం కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. భూమి కంపించింది. దేవతలు భయపడ్డారు. కానీ శివుడు మాత్రం కదల్లేదు. ఆయన కళ్ళను నెమ్మదిగా తెరిచాడు. తరువాత కేవలం తన కాలి వేలను పర్వతంపై ఉంచాడు. ఒక్క క్షణంలో రావణుడు పర్వతం కింద ఇరుక్కున్నాడు. అతని గర్వం, అతని శక్తి అన్నీ పనికి రాలేదు. తన కళ్ళు మూసుకొని శివుడిని భక్తితో స్తుతించడం ప్రారంభించాడు. హృదయం నుంచి వచ్చిన ఆ భక్తి శివుణ్ణి కదిలించింది. శివుడు ప్రత్యక్షమై రావణుణ్ణి విడిపించాడు మరియు అతనికి ఒక దివ్య ఖడ్గం ఇచ్చాడు. దాని పేరు చంద్రహంసం. ఆ రోజు రావణుడు ఒక గొప్ప నిజాన్ని తెలుసుకున్నాడు. శక్తితో కాదు, భక్తితోనే శివుణ్ణి పొందగలం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్.